A die is thrown twice. What is the probability that 5 will not come up either time? What is the probability that 5 will come up at least once? Int కూడా ఇచ్చారు. Throwing a die twice and throwing 2 dice simultaneously are treated as same. Right? A die is thrown twice అన్నా లేకపోతే 2 dice are thrown simultaneously అన్నా the same experiment అవుతుంది. Now what is the probability that 5 will not come up either time? ఇది చూద్దాం ఫస్ట్. దానికోసం డైస్ 1ని త్రో చేస్తే మనకి అవుట్కమ్స్ ఏం పాసిబుల్లో చూద్దాం. 1 నుంచి 6 వరకు ఏ అవుట్కమ్ అయినా పాసిబుల్, రైట్? సెకండ్ డై కూడా 1 నుంచి 6 వరకు ఏ అవుట్కమ్ అయినా ఇవ్వగలదు, రైట్? బట్ మనకి 2 డైస్ త్రో చేసినప్పుడు ఇది 1 పడితే ఇది 1 పడితే వాట్ ఈస్ ద అవుట్కమ్? 1,1, రైట్? ఫస్ట్ డై 1 పడి సెకండ్ డై 2 పడితే 1,2. ఫస్ట్ డై 1 పడి సెకండ్ డై కనుక 3 పడితే 1,3. అలా రాస్తూ పోతే 1,6 వరకు ఛాన్స్ ఉంది. నౌ యూ లుక్ ఎట్ దిస్. ఫస్ట్ డై కనుక 2 పడితే సెకండ్ డై 1 నుంచి 6 వరకు ఏ నెంబర్ అయినా పడవచ్చు. కాబట్టి కాంబినేషన్స్ ఏమవుతాయి? 2, 1, 2, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6, రైట్? Similarly, you can see this is 3 and this can start from 1 and can go to 6. 3, 1, 3, 2, 3, 3 అలా 3, 6 వరకు. 4, 1, 4, 2, 4, 3 up to 4, 6. 5, 1, 5, 2, 5, 3 up to 5, 6. 6, 1, 6, 2, 6, 3 up to 6, 6. Both the cases you get 6, right? మొత్తం ఎన్ని ఉన్నాయి? 6 rows ఉన్నాయి, 6 columns ఉన్నాయి, రైట్? సో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత? 36. 1,1 అనేది ఒక అవుట్కమ్, 1,2 అనేది అనదర్ అవుట్కమ్. అలా చూసుకుంటూ పోతే 6,6 వరకు ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి కౌంట్ చేస్తే ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 36, రైట్? నౌ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ 5 విల్ నాట్ కమ్ అప్ ఈదర్ టైమ్? 5 అనేది ఒకసారి కూడా రావద్దు అనుకుంటున్నారు. ఓకే, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ 5 విల్ నాట్ కమ్ అప్ ఈదర్ టైమ్ అన్నారు. అంటే ఒకసారి కూడా రావద్దంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాసిబుల్ ఉంది రావడానికి. సో ఈ పర్టికులర్ అవుట్కమ్ మనకొద్దు, ఈ పర్టికులర్ అవుట్కమ్ కూడా మనకొద్దు. ఎందుకంటే అది వస్తే ఈ ఈవెంట్ జరగదు, రైట్? ఈ పర్టికులర్ అవుట్కమ్ వచ్చినా కానీ ఈవెంట్ జరగదు. ఈ పర్టికులర్ అవుట్కమ్, రైట్? అలా లెట్స్ క్యాన్సిల్ ఆర్ లెట్స్ క్రాస్ ఆల్ ద అవుట్కమ్స్ విచ్ లీడ్ టు అట్లీస్ట్ 5. ఒక 5 అన్న వచ్చిందంటే ఈ ఈవెంట్ జరగదు, రైట్? మిగిలినవి ఎన్ని ఉన్నాయి చూసామనుకోండి, ఓకే, అవి ఫేవరబుల్ అవుట్కమ్స్. అవి ఎన్ని అవుతాయి? ఈ రోలో 5 ఉన్నాయి, ఈ రోలో 5, ఈ రోలో 5, ఈ రోలో కూడా 5, ఈ రోలో 0, ఈ రోలో 5, రైట్? 1, 2, 3, 4 and 5. 5 times 5, that is 25. ఈ 25 కాంబినేషన్స్లో ఏ కాంబినేషన్ పడినా కానీ దిస్ ఈవెంట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. 5 will not come up either time, right? Favorable outcomes 25, all possible outcomes 36. So probability of 5 will not come up either time is 25 by 36. You got it? 5 will not come up either time with a probability of 25 by 36. Now let's see the second one. 5 will come up at least once. ఒక్కసారైనా 5 వస్తే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ? ఓకే, ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 36 తెలుసు, రైట్? ఒక్కసారన్నా 5 రావడం అనేది అట్లీస్ట్ 5 విల్ కమ్ అప్ అట్లీస్ట్ వన్స్ అనేది ఈవెంట్ అయితే కనుక దిస్ ఈజ్ వన్ అవుట్కమ్ ఫేవరబుల్ టు దాట్, దిస్ ఈజ్ అనదర్ అవుట్కమ్, దిస్ ఈజ్ అనదర్ అవుట్కమ్, దిస్ ఈజ్ అనదర్ అవుట్కమ్, దిస్ ఈజ్ అనదర్ అవుట్కమ్, రైట్? అట్లీస్ట్ వన్స్ 5 రావాలి మనకి. అందు గురించి ఇవన్నీ ఈ అవుట్కమ్స్ అన్నీ ఫేవరబుల్ అవుట్కమ్స్, రైట్? టోటల్ ఎన్ని అవుట్కమ్స్కి మనం సర్కిల్ చేసాం? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and 11, right? Total 11 outcomes are favorable for this event to happen. Probability that 5 will come up at least once ki favorable outcomes enni?
11. So probability is going to be 11 by 36. Understood?